కావేరి బాలరాజు విషయంలో మనసు మార్చుకొని, కూతుర్ని కూడా వెంట పెట్టుకొని, భర్త కోసం క్యారేజ్ అయితే తీసుకొని వెళ్తుంది స్టేషన్‌కి. ఇది కలా నిజమా అన్న షాక్‌లో అయితే బాలరాజు ఉంటాడు. చిన్ని, నాన్న నీకోసం అమ్మ క్యారేజ్ తీసుకొచ్చింది అని చెప్పగానే, "నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా కావేరి? నేను మీ అన్నయ్యని చంపానంటే నమ్మట్లేదు అంటేనే తింటాను. లేదంటే ఈ భోజనం అవసరం లేదు అంటే నమ్ముతున్నాను గనకే ఇక్కడి దాకా నేను క్యారేజ్ తీసుకొని వచ్చాను. నువ్వు మా అన్నయ్యని చంపలేదని నేను నమ్ముతున్నాను" చెప్పగానే చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. "నాన్న చూసావా అమ్మ కూడా నమ్మడం లేదు. ఇక నేను ఖచ్చితంగా మీ ఇద్దరం బయటికి తీసుకొని వస్తాం" అనేది చెప్తూ ఉంటే, ఇక బాలరాజ్‌కి ప్లేట్‌లో భోజనం పెట్టేసి సంతోషంగా తింటాడనమాట. నా భార్య నన్ను నమ్ముతుంది. నా బిడ్డ నన్ను నమ్ముతుంది. ఇంతకన్నా నాకేం కావాలి అన్నట్టుగా. అయితే కావేరి గూడా బాలరాజ్‌కి నార్మల్‌గానే ఉంటుంది. అంతకుముందైన కోపము, చిరాకు, పరాకు అలా చూపిచ్చేది. చూసారా ఇక్కడ భార్య తప్పు చేసింది అన్నప్పుడు భర్త నమ్మేశాడు. కానీ ఇప్పుడు భర్త తప్పు చేసింది అన్నప్పుడు భార్య నమ్మలేదనమాట. అదే భార్య గొప్పతనం. అయితే ఆ క్యారేజ్ తీసుకొని వెళ్ళడం కోసం కావేరి ఇంట్లోంచి బయలుదేరుతూ ఉంటే ఎవరికి క్యారేజ్ అంటే చిన్నికని చెప్తే, ఇక చందుకు నేను వస్తానత్త అంటే, "ఇంకా బుద్ధి రాలేదా? మీ నాన్న చనిపోయింది వాళ్ళ వల్లనే కదా! మరలా ఆ పిల్లని కలుస్తానంటావేంటి నువ్వు? వెళ్ళడానికి లేదు" అని చిన్నికి తీసుకెళ్తున్న క్యారేజ్‌ని కిందకి నెట్టేస్తుంది. అన్నం నేలపాలైపోతుందనమాట. కానీ మంచి ట్విస్ట్ అంటే ఏందంటే, బాలరాజ్‌ని కావేరి నమ్మడం, అర్థం చేసుకోవడం. కావేరి ఒక్కటి నమ్మిందంటే చాలు ఇక బాలరాజ్‌కి కొండంత బలం, ధైర్యం అన్నీ వస్తాయి. ఇంకా ఆటోమేటిక్‌గా బయటకొస్తాడు. ఇక స్ట్రాంగ్‌గా ఆలోచించి మంచి మంచి ఐడియాలతో దేవానైతే పని పట్టడానికి వస్తాడనమాట.